తుఫాను వరదల వలన ప్రబలే డయేరియా, డెంగ్యూ వ్యాధులు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వైద్య అధికారిని సిరి చందన, ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్. టుడే టీవీ పల్నాడు జిల్లా పొలిటికల్ బ్యూరో దుగ్గి నాగేశ్వరరావు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో క్రోసూరు మండలంలో తుఫాను మరియు ప్రకృతి వైపరీత్యాల వలన డయేరియా, డెంగీ, మలేరియా వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్రోసూరు పిహెచ్సి వైద్య అధికారిని సిరిచందన, ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్లు ప్రజలందరూ తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల గురించి వివరించారు. ఆదివారం పల్నాడు జిల్లా పరిషత్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన వరద రిలీఫ్ క్యాంపు సందర్భంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన మెడికల్ క్యాంపును పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ సిరి చందన, ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్లు మాట్లాడుతూ, కాచి చల్లార్చిన నీరు లేదా క్లోరిన్ కలిపిన నీటిని మాత్రమే త్రాగటానికి ఉపయోగించాలని, భోజనానికి ముందు, మల విసర్జన తర్వాత సబ్బును ఉపయోగించి చేతులు కడుక్కోవాలి అని అన్నారు. ఈగలు వాలిన ఆహార పదార్థాలు కానీ, పానీయాలు కానీ, పాడైన చెడిపోయిన కూరగాయలు, పండ్లు, చేపలు, మాంసం తినరాదు అని అన్నారు. మల విసర్జన తర్వాత వ్యక్తిగత మరుగుదొడ్లు లేదా సామాజిక మరుగుదొడ్లను మాత్రమే వినియోగించాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో చెడిపోయిన ఆహార పదార్థాలు కానీ, చెత్తను కానీ పారవేయాలని తెలిపారు. దోమతెరలు వాడాలన్నారు. ఈ కార్యక్రమంలో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ ఋషి, ఆరోగ్య కార్యకర్త హైమావతి, ఆశా కార్యకర్తలు చంద్రిక, పావని, లక్ష్మి తదితరులు వైద్య సహాయం అందించారు.